నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఏంటి ఆరు బయట గడ్డిలో కూర్చుని ఉన్నారు అనేసి అనుకుంటున్నారా? ఏం చేస్తున్నాము అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూసేసేయండి మన వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. సో ఇవాళ అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మేము ఏం చేస్తున్నాము అంటే, సో రేపు మనకి వినాయక చవితి కదండి. మేము ఈ ఎయిర్ డ్రై క్లే అనే దీంతో, ఈ క్లేతో వినాయకుడి బొమ్మను అయితే చేస్తున్నాము. వినాయకుడి బొమ్మను చేయించే దాంట్లో మేము పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాము. మీకు ఇది వరకు వీడియోలో చెప్పాను కదండి, మేము చేసే ప్రతి పనిలోనూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికి అయితే ఇష్టపడతాము. దాంతో వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు అన్ని మన కల్చర్ ఏంటి అనేది తెలుసుకుంటారు, వాళ్ళు ఫన్గా ఫీల్ అవుతారు అనేసి అందుకని మేము వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వినాయకుడి బొమ్మను అయితే చేసేస్తున్నాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ క్లేతో మనం లోయర్ బాడీని అయితే చేసేసుకుందాము. ఇలా రౌండ్గా చేసుకొని ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మనం సాఫ్ట్ చేసుకొని దానిపైన అప్పర్ బాడీకి అయితే కనుక పెట్టుకోవాలి. అది కూడా ఒక రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫస్ట్ మనము లోవర్ బాడీకి సెట్ చేసేయాలి. అంటే లెగ్స్, పీఠము అలాంటివి అయితే సెట్ చేసుకోవాలి. మేము లెగ్స్ పెట్టేసిన తర్వాత అప్పర్ బాడీని కొంచెం సాఫ్ట్ చేసుకొని దాని మీద హ్యాండ్స్ అవి పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ దాన్ని అంతా నీట్గా సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఆ తర్వాత లెగ్స్కి సన్నగా అంటే పంచ కట్టినట్టుగా డిజైన్ అయితే వేసేసాము. చూడండి ఎంత నీట్గా స్లోగా వేయాలండి. మేమైతే దీనికి టూత్ పిక్ని యూస్ చేసి వేసాము. ఇప్పుడు నడుముకి వడ్డానం పెట్టేసేసి దానికి డిజైన్ లాగా మధ్యలో ఒక చిన్న బటన్ అంటే డాలర్ లాగా అయితే ఫిక్స్ చేస్తున్నాము. మనం ఏది పెట్టినా కూడా ఒక్కొక్క దాన్ని నీట్గా సాఫ్ట్గా చేసుకుంటూ రావాలి. అప్పుడు విగ్రహం అనేది నీట్గా వస్తుంది. సో హ్యాండ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి స్లోగా అటాచ్ చేసేసి దాన్ని సాఫ్ట్గా అయితే చేసేయాలి. చూడండి మేము చేస్తున్నాం కదా, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా చేస్తే కనుక మనకి వినాయకుడి విగ్రహం అనేది నీట్గా వచ్చేస్తుంది. చేతిలో ఒక చిన్న క్లే బాల్ని తీసుకొని దాన్ని పెట్టేసాము. ఇప్పుడు పెడుతున్న స్మాల్ బాల్ అయితే హెడ్ కోసము థమ్ ఫింగర్స్తో అలా ప్రెస్ చేస్తే ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని సాఫ్ట్ చేసుకుంటే, మీరు ఇలా సాఫ్ట్ చేయడం ఎందుకు అనేసి అయితే అనుకోవచ్చు. సాఫ్ట్ చేసుకుంటూ వెట్ చేస్తా పెట్టారు అంటే మనకి విగ్రహం అనేది అటాచ్మెంట్స్ అనేది నీట్గా అయితే అతుక్కుంటాయి. ఇది అయిన తర్వాత మనం కాసేపు అయితే డ్రై అయితే చేయాలండి. స్లోగా చేయాలి, ఎందుకంటే ఇయర్స్ అనేవి చాలా మనము పల్చగా చేస్తాం కదా. ఆ తర్వాత నెక్కి ఒక నెక్లెస్ లాంటిది అయితే ఒకటి ఫిక్స్ చేసేసాము. మధ్యలో వాటర్ టచ్ చేస్తూ సాఫ్ట్ చేయాలి. అప్పుడైతే కనుక మనకి విగ్రహం అనేది చాలా సాఫ్ట్గా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ అనేది. మళ్ళీ తొండంని ఫిక్స్ చేసేసుకోవాలి. తొండంని చేసేటప్పుడు మాత్రము కొంచెము ఆ బాల్ మిడిల్ నుంచి కిందికి పెట్టి చేయాలన్నమాట. ఇదైతే స్లోగా ఓపిక్గా చేయాలండి. తర్వాత తొండం లాంటిది ఒకటి తీసుకొని కిరీటం లాగా అయితే కనుక మేము ఫిక్స్ చేసాము. ఎక్కడ పగులు రాకుండా వాటర్తో మనము సాఫ్ట్ చేసుకుంటూ సాఫ్ట్గా చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది, లేదంటే పగుళ్ళు వచ్చేస్తుంది విగ్రహం అనేది. కిరీటం లాగా అయితే డిజైన్ చేసేసాము. సో మా వినాయకుడు ఎలా ఉన్నాడండి. ఇంకా దీనికి కొసమెరుపులు డిజైన్ అయితే కనుక మేము ఇప్పుడు వేసేసేయాలి. కిరీటంకి అండ్ నెక్లెస్కి వేయాలి. నెక్లెస్కి ఒక చిన్న బటన్ లాంటి డాలర్ కూడా ఫిక్స్ చేసేస్తున్నాము. అది తొండంకి కరెక్ట్గా కనిపించేలాగా ఫిక్స్ చేసాము. ఆ తర్వాత స్లోగా బెల్లీ బటన్ నెక్లెస్కి అంతా కూడా ఒక చిన్న
పెన్ని టూత్పిక్ లాంటి దాంతోనే పెట్టేసామన్నమాట. ఐస్ని కూడా మేము సపరేట్గా పెట్టకుండా టూత్పిక్తోనే డ్రా చేసేసాము. డ్రా చేసి ఆ తర్వాత దానికి బ్లాక్ పెన్తో అయితే గీసాము. ఆరిపోయిన తర్వాత గీయాలండి. పచ్చిగా ఉన్నప్పుడు అయితే గీస్తే విగ్రహం అయితే పాడైపోతుంది. ఫస్ట్ మనం పచ్చిగా ఉన్నప్పుడు డిజైన్ మాత్రమే వేసుకోవాలి టూత్పిక్తో. ఆభరణాలలాగా కొన్ని చేసి ఏదో ట్రై చేసాము, బట్ మాకైతే బాగా నచ్చింది. అండ్ ఫైనలీ వినాయక చవితి రోజు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. మా మరిది మా తోడికోడలు ఇద్దరు పూలు కట్టడం అయితే స్టార్ట్ చేసేసారు డెకరేషన్ కోసము. పంచామృతము, పాయసము అవన్నీ చేసామండి. ఫ్రూట్స్ అన్నిటినీ పెట్టి వినాయకుడిని అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. చూడండి, వినాయకుడి ముందు ముఖ్యంగా బుక్స్, స్లీట్స్ అవన్నీ రాయాలి కదా. ఈ డిజైను, ఓం, స్వస్తిక్ అవన్నీ మేము చిన్నప్పుడు రాసేవాళ్ళం అండి. చాలా సరదాగా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. మా ఇంటి వినాయకుడు అండి. నేను క్లేతో చేసిన వినాయకుడిని డ్రై చేసిన తర్వాత అలా నల్లటి పెన్తో అయితే డ్రా చేయాలి, నేను చెప్పాను కదండి. ఆ తర్వాత మేమైతే ఇలా డెకరేట్ చేసాము. మాకు పూలు ఎక్కువ దొరకవు కదండి, కాబట్టి ఆర్టిఫిషియల్వే యూస్ చేస్తాము ఎక్కువగా డెకరేషన్స్కి. చూడండి, మాకు తోచినట్లు మాకు అవైలబుల్ ఉన్న వాటితో చేసామండి. మా డెకరేషన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఫ్రూట్స్ని అవన్నీ కూడా కొద్దిగా అయితే హ్యాంగ్ చేసాము. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినేన, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చారుక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థానవే నమః, ఓం అహిర్బుద్ధ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం ఆ రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజ రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమశివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. సో ఇదండి మా ఇంటి వినాయక చవితి. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్.